ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక 2 BHK ఫ్లాట్ చూపించబోతున్నాను. ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నాను. ముందుగా ఏంటంటే ఈ ఫ్లాట్ అనేది సేల్ సంబంధించిన వీడియో అయితే ఏం కాదు. అయితే ఏం కవర్ చేస్తాను ఏంటి అని చెప్తున్నాను చూడండి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు యూస్ అవుతుంది. అది WPC వర్క్ కానీ లేదంటే UPVC వర్క్ కానీ నార్మల్ ప్లైవుడ్తో చేయించుకున్నది కానీ ఏదైనా కూడా అఫోర్డబుల్ ప్రైజెస్కి మంచి క్వాలిటీగా ఇంటీరియర్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటికి చేయించుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. అండ్ అలాగే ఈ ఫ్లాట్ మొత్తానికి ఇంటీరియర్ చేయించడానికి ఇలా వీళ్ళకి ఎంత ధర అయింది, అదే కాస్ట్ అనేది ఎంత అయింది ఏంటి అని చెప్పేసి కూడా నేను ఈ వీడియో నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో, ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి, మీకు యూస్ అవుతుంది. సో ఈ ఫ్లాట్ లోపలికి రాగానే మనకి స్టార్టింగ్ ఇక్కడ మనకి లార్డ్ కృష్ణది ఒక వాల్ ప్యానల్ డిజైన్ అయితే ఒకటి ఇచ్చేసారు చూడండి. డిజిటల్లో తీసుకున్నారు ఇక్కడ. సో ప్రింటెడ్ డిజైన్ బాగా కనబడుతుంది. స్టార్టింగే మంచిగా లుక్గా అయితే కనబడుతుంది ఇది. అండ్ ఇది మనకి ఆ పక్కన డైనింగ్ ఏరియాలోకి వెళ్తుంటే చిన్న ఆర్చ్ అయితే ఇచ్చేసారు చూడండి ఇక్కడ. అండ్ ఇది టీవీ యూనిట్. టోటల్ వర్క్ అంతా కూడా ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా WPCలో చేశారు, ప్లైవుడ్లో అయితే కాదు. టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా WPC అనేది. సో ఇది టీవీ యూనిట్. ఇది ఇక్కడ మనం చూస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్తో తీసుకున్నారు. ఈ టీవీ యూనిట్లో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కింద డ్రాస్ అయితే తీసుకున్నారు. కంప్లీట్ ఒకటే కలర్ కాకుండా ఇక్కడ వీళ్ళు 2 కలర్స్ అయితే ట్రై చేశారు చూడండి. ఇది వచ్చేసరికి స్టోన్ లుక్లో కనబడుతుంది. బ్యాక్ సైడ్ మనకి నార్మల్ కొంచెం గోల్డ్ ఫినిష్ లుక్లో అయితే కనబడుతుంది చూడండి. ఏదైనా కూడా మనకి వర్క్ అనేది చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది చూడండి. ఇది WPCలో కొంచెం ప్రీమియం అయితే ఉంటుంది. 3 లేయర్ WPC వర్క్ ఇది. అండ్ కింద డ్రాస్ చూసుకున్నట్లయితే గ్లాస్ సెట్టర్ చూసారు కదా. ఇక్కడ మనకి ఏదైనా సెటప్ బాక్స్ అట్లాంటివి పెట్టుకుంటామని చెప్పేసి గ్లాస్ అయితే పెట్టారు. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ 2 బాక్సెస్ అందుకే ఇలా మనకి గ్లాస్ అయితే తీసుకున్నారు. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా ఇవి స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆ సైడ్ కూడా మనకి టోటల్ ప్యానలింగ్ వర్క్ చేంజ్ చేశారు చూడండి. మొత్తం ఒకటే కాకుండా కొంచెం మనకి డిఫరెంట్గా ఉంది ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసరికి 1250 SFTతో ఉన్న 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పటివరకు మనం హాల్ చూసాము. హాల్ నుంచి ఇప్పుడు ఒకసారి బెడ్రూమ్ చూపిస్తాను బెడ్రూమ్ కూడా. వీళ్ళు ఆర్చ్లో చూడండి, మనం రెగ్యులర్గా ఐడల్స్ పెడుతూ ఉంటాం కదా. వీళ్ళు డిఫరెంట్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడికి సంబంధించిన విగ్రహాలు అయితే తీసుకున్నారు. చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ బెడ్రూమ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూడబోతుంది. సో ఈ గుమ్మము అట్లాగే డోర్ కూడా WPCనే. ఇందాక నుంచి WPC అంటున్నాను ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. కొంతమందికి చాలామందికి తెలిసే ఉండొచ్చు. నేను స్క్రీన్ మీద మెటీరియల్ కూడా చూపిస్తున్నాను చూడండి. వుడ్డే ఉంటుంది మనకి. టోటల్ వుడ్ ఎట్లా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే చెదలు అనేది పట్టదు ఫ్రెండ్స్. ఇది వాటర్ మనం ఎంత వేసినా కూడా మనకి వాటర్ పాడవడం అట్లాంటిది అయితే ఏమి ఉండదు ఈ WPC అనేది. సో ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ దీని గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అందుకే ఇంకా క్లియర్గా అయితే నేను చెప్పట్లేదు. జస్ట్ నార్మల్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో WPC వల్ల. ఇది కింద స్లైడింగ్ తీసుకున్నారు, టాప్లో ఓపెనబుల్ డోర్స్ ఇవి. మనకి వుడ్ ప్లైవుడ్ ఎట్లా యూజ్ చేసి ఇంటీరియర్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. పైన లామినేట్ ఫినిషింగ్ మనకి నార్మల్ గ్లాసీ కానీ హై గ్లాసీ కానీ అట్లాంటి లామినేట్స్ అయితే తీసుకుంటారు. ఇది కంప్లీట్ హై గ్లాసీ ఫినిషింగ్ ఇది. టీ పట్టి కూడా ఇచ్చారు చూడండి, గోల్డ్ టీ పట్టి అనేది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు. ఇది బాక్స్ వర్క్, ఇది సిమెంట్ బల్లలు కూడా కాదు, ఇవన్నీ కూడా బాక్సే మొత్తం అంతా కూడా. అండ్ మూమెంట్ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఆ డోర్ కూడా WPCనే ఇప్పుడు మీరు చూస్తున్న డోర్ కూడా. టాప్లో మనకి లామినేట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి వాష్ ఏరియాలో చిన్నది జస్ట్ ఒక స్టోరేజ్ బాక్స్ టైప్లో చేయించుకున్నారంతే. ఈ వర్క్ మొత్తం అంతా కూడా ఎవరు చేశారు ఏంటి అని చెప్తాను కదా, ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ కంప్లీట్ వర్క్ మొత్తం అంతా కూడా మనకి డ్రీమ్ విజన్ ఇంటీరియర్స్ వాళ్ళది చేయించారు. ఇంటీరియర్ వర్క్ టోటల్ మొత్తం అంతా కూడా. వీళ్ళు మనకి ఏపీ కానీ లేదంటే తెలంగాణలో కానీ ఎక్కడైనా ఇంటీరియర్ వర్క్ అనేది చేయించాలి, అది WPC కానీ UPVC కానీ 3 లేయర్ WPC కానీ వుడ్ వర్క్ కానీ ఏదైనా కూడా ఇంటీరియర్ వర్క్ అనేది బడ్జెట్ రేంజ్లో చేయించాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నేను మీకు WPC హైలైట్ చేసి అయితే ఏమీ చెప్పట్లేదు. ఈ ఫ్లాట్ మొత్తం అంతా కూడా WPCతో చేయించుకున్నారు కాబట్టి దాని గురించే పదే నేను చెప్తున్నాను. UPVC కూడా బాగుంటుంది. కొంచెం బడ్జెట్ రేంజ్లో చేయించుకోవాలి అనుకున్నట్లయితే UPVCతో కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చు.
అండ్ అదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ అది. అండ్ అక్కడ క్రాకరీ యూనిట్ కూడా తీసుకున్నారు, బాగుంది. మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సింది అదే, మనకి వుడ్ వర్క్లో ఎట్లా ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటుంది. అండ్ వీళ్ళు ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యాక్టరీ ఫినిషింగ్ వర్క్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఫ్యాక్టరీ ఫినిషింగ్లో కూడా మనకి ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్లాస్ తీసుకున్నారు. అండ్ మనకి ఆ ఫ్లవర్ థీమ్ చూడండి, ఎక్సలెంట్గా అయితే కనపడుతుంది ఇందులోని. ఇది టఫ్ అండ్ గ్లాస్ ఇది. అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్స్, ఇది కింద స్టోరేజ్ కూడా యూజ్ చేశారు. నాబ్స్ బాగున్నాయి, ఎస్ఎస్ నాబ్స్ చిన్నవి మంచిగా అయితే ఇచ్చారు చూడండి. పెద్ద హ్యాండిల్స్ కాకుండా సింపుల్గా తీసుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి లైట్ వామ్ లైటింగ్ బాగా ఇచ్చారు. అండ్ సిఎన్సి కట్ డిజైన్స్, మనకి కార్నర్స్ కూడా బాగా కట్ అయితే అయ్యింది, బాగా చేశారు వర్క్ అంతా కూడా. అండ్ కింద డ్రాస్ అయితే వచ్చేసాయి. అండ్ దీనికి ఇచ్చిన నాబ్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, సింపుల్గా చిన్నవి తీసుకున్నారు చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళు మనకి 3D డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే ముందుగానే మనకి ఇంటీరియర్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి చూపిస్తారు. దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. పదండి వెళ్ళి మనం ఒకసారి క్రాకరీ యూనిట్ అయితే చూద్దాము. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మంచి కలర్స్ అయితే సెలెక్షన్ చేశారు వీళ్ళు. అండ్ ఈ బ్లాక్ కలర్లో కనపడుతుంది చూస్తున్నారు కదా, ఇది మనకి ఫ్లూటెడ్ గ్లాస్. ఇది జనరల్గా ప్లెయిన్గా కాకుండా మనకి ఇలా మనకి ఫ్లూటెడ్ ఇచ్చారు. దానివల్ల మనకి లోపల ఏ ఐటమ్ పెట్టుకున్నాము ఏంటి అని చెప్పేసి ఇది కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దూరం నుంచి చూస్తే పెద్దగా కనపడకపోవచ్చు, కానీ దగ్గర నుంచి చూసుకున్నప్పుడు ఈజీగా లోపల ఏ ఐటమ్ ఉంది ఏంటి అని కనపడుతూ ఉంటుంది. సో లోపల ఇదంతా కూడా స్టోరేజే మొత్తం అంతా. అండ్ ఇవి సాఫ్ట్ క్లోజర్స్ కూడా, జస్ట్ మనం ఇలా డోర్ మూవ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. పదండి ఇప్పుడు మనం వెళ్ళి కిచెన్ చూద్దాము. వీళ్ళు సీలింగ్లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చేసారు చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి కింద మొత్తం అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది. ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునే పొజిషన్ ప్లేస్ ఇది. టాప్లో అంతా కూడా స్టోరేజే, ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, గ్లాసీ కదా మొత్తం అంతా. ఎవరైనా లేడీస్ ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా ఆయిల్స్ కానీ అట్లాంటివి పడినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బాగుంది మొత్తం అంతా కూడా. కింద ఒక చిన్న ప్రొఫైల్ లైట్ అయితే తీసుకున్నారు వామ్ లైటింగ్ తోటి. అండ్ అట్లాగే ఇది వచ్చేసరికి వాల్ యూనిట్. ఇక్కడ గ్లాస్ వచ్చేసరికి బ్లాక్ గ్లాస్ తీసుకున్నారు. అండ్ బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది. అండ్ అట్లాగే ఈ కార్నర్ చూసుకున్నట్లయితే ఈశాన్య మూలన ప్యూరిఫైర్ అయితే ఇచ్చేసారు చూడండి. ఇది కవర్ చేశారు, ఏదో చిన్న స్టోరేజ్ యూనిట్ ఉంటుంది చూసారు కదా, స్టోరేజ్ బాక్స్ యూనిట్ ఆ మాదిరిగా కవర్ చేశారు మొత్తం అంతా కూడా. సో బయటకు కనపడకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. అండ్ కింద అంతా కూడా ట్యాండమ్ బాస్కెట్స్ ఇవన్నీ కూడా సేమ్ మనకి వుడ్ వర్క్లో ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ చేంజ్ చేశారు. లోపల చూడండి మొత్తం ట్రాక్స్ ఇవన్నీ కూడా. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా, హ్యాండిల్స్ కూడా మనకి సింపుల్గా ఉన్నాయి చూడండి, లాంగర్ హ్యాండిల్స్ అనేవి. ఈ పక్కన బాటిల్ పుల్ అవుట్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తున్నాను చూసుకోండి. వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా చేయించారు. అండ్ వర్క్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు. అండ్ యూపీవీసీతో కనుక వర్క్ అనేది చేయించుకుంటే ఏదైనా కలర్ షేడ్స్ కానీ అట్లాంటిది ఏదైనా వస్తాయని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉండొచ్చు. అలాంటి కలర్ షేడ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. అండ్ అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళ తరపు నుంచి మనకి వారంటీ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది ఇక్కడ 2 సిలిండర్స్ బాగానే బయట పెట్టేసుకున్నారు. ఇది జస్ట్ నార్మల్గానే చెప్తున్నాను, ఇలా బయట పెట్టుకోవడం వల్ల కూడా మనకి మంచి అడ్వాంటేజ్. ఇది టాప్లో స్టోరేజ్ యూనిట్ చేయించారు ఇక్కడ ఒకటి. అంతా కూడా వాష్ ఏరియానే, దాని గురించి డీటెయిల్గా అయితే చెప్పట్లేదు, మెయిన్ ఇంటీరియర్ గురించి కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను వీడియోలోని. అండ్ ఇంకొక విషయం చెప్పలేదు మీకు, ఈ డ్రీమ్ విజన్ ఇంటీరియర్స్ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఫీల్డ్ అయితే ఉన్నారు ఇంటీరియర్ ఫీల్డ్లోని. అండ్ వీళ్ళకి మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్ కూకట్పల్లిలో వివేకానంద నగర్ ఉంది కదా, అక్కడ మెయిన్ బ్రాంచ్ అయితే ఉంది వీళ్ళకి సంబంధించింది. వర్క్స్ ఎక్కడైనా కూడా చేస్తారు ఫ్రెండ్స్, ఏపీలో తెలంగాణలో ఎక్కడైనా ఇంటీరియర్ వర్క్ కానీ ఏదైనా ఇంటీరియర్ రిలేటెడ్ మనకి ఫాల్ సీలింగ్స్ కానీ ఏదైనా వర్క్ అనేది చేయాలి అనుకుంటే ఎక్కడైనా కూడా చేస్తారు వీళ్ళు వచ్చి. ప్రైజెస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇది మాస్టర్ బెడ్రూము. ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక వార్డ్రోబ్ అయితే ఇచ్చారు. కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్తో మనకి ప్లెయిన్ హై గ్లాసీ ఫినిషింగ్లో తీసుకున్నారు చూడండి. అండ్ ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కూడా వీల్ చేయించిందే, బాగా ఇచ్చారు. సో టోటల్ ఫ్లాట్ మొత్తానికి ఇంటీరియర్ కాస్ట్ అనేది ఎంత అయ్యింది ఏంటి అని చెప్తాను కదా. సో డ్రీమ్ విజన్ ఇంటీరియర్స్ వాళ్ళు ఇది మొత్తం అంతా కూడా మనకి 5,90,000లోనే కంప్లీట్ చేసుకొచ్చేసారు ఈ వర్క్ మొత్తం అంతా కూడా, ఇంటీరియర్ వర్క్ అనేది.
సో వీళ్ళకి ఈ ఫ్లాట్కి ఎంత అయ్యింది 1250 SFT 2 BHK వాళ్ళ సైజుకి తగ్గట్లుగా వాళ్ళు అడిగిన మోడల్స్ ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి ఆ కాస్ట్ అయింది. మీరు చేయించుకుందాము అనుకున్నట్లయితే మీ ఫ్లాట్ సైజు బట్టి తీసుకునే మోడల్ బట్టి అయితే ఉంటుంది. లామినేట్కి వెళ్తున్నామా, యాక్రిలిక్ వెళ్తున్నామా, WPC తీసుకుంటున్నామా, లేదంటే వుడ్ వర్క్ తీసుకుంటున్నామా, అలా దాన్ని బట్టి బేస్ అయితే ఉంటుంది. 5,90,000 దీనికైతే అయ్యింది కాస్ట్ వచ్చేసరికి. సో కింద డ్రాస్ అయితే వచ్చేసాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల అన్నీ కూడా ప్లాట్ఫామ్స్ చిన్న చిన్న యాక్సెసరీస్ పెట్టుకోవడం కోసం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను చూసుకోండి. ఇక్కడ కాస్ట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనకి ఒక 10 years ఇందులో ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు అప్పుడు ఈ ప్లెయిన్ వైట్ కలర్స్ కానీ ఇట్లాంటివి ఏమీ నచ్చలేదు, అప్పుడు మీరు కొంచెం మార్చాలి అనుకున్నారనుకోండి, మనకి అప్పుడు ట్రెండ్కి తగ్గట్లుగా ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్, లేదా నార్మల్ డిజైన్స్ కావాలంటే నార్మల్ డిజైన్స్, ఇట్లా ఎలా కావాలంటే అలా మీరైతే చేయించుకోవచ్చు. సో 10 years తర్వాత కూడా జస్ట్ మనం పైన ఉన్న లామినేట్ తీసుకుని మనకు నచ్చింది అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు 5,90,000 అయింది అనుకోండి, అప్పుడు ఒక 2 లక్షలు పెట్టుకుంటే మళ్ళీ కొత్తగా మారిపోతుంది మొత్తం అంతా. ఈ విధంగా ప్రైస్ కూడా ఇందులో మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రైస్ అయితే నేను మీకు చెప్పేశాను. అండ్ SFTస్కి ఎలా ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి స్క్రీన్ మీద నేను మీకు ఇచ్చి చెప్తున్నాను చూసుకోండి. మీరు UPVC కానీ WPC కానీ 3 layer WPC కానీ ఇలాంటి వర్క్ ఏదైనా మీరు ఫ్రేమ్ వర్క్ చేయించుకుందాం అనుకున్నారనుకోండి, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 700 నుంచి 800 వరకు మనకి ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. ఇది మనకి ఈ వర్క్స్కి వచ్చేసరికి. లేదు మేము వుడ్ వర్క్కి వెళ్దాం అనుకుంటున్నాము అనుకున్నట్లయితే కనుక ఒక 800 నుంచి 900 మధ్యలో అయితే తీసుకుంటారు. అది మనకి యాక్రిలిక్ కానీ లేదంటే నార్మల్ గ్లాసీ కానీ ఇట్లాంటి లామినేట్ సెలక్షన్స్ బట్టి అయితే ఉంటాయి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే మనం డ్రీమ్ విజన్ ఇంటీరియర్స్ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ ఇస్తున్నాం కదా, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం బ్రదర్ మీ ఛానల్ అనుకున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.